పచ్చని పొలాలు, చెట్ల నీడలు, చిలిపి పక్షుల శబ్దాలతో నిండిపోయిన ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం చివరలో చిన్న చిన్న గుడిసెల మధ్య ఒక ఆవుల దొడ్డి ఉండేది. అక్కడ చాలా ఆవులు శాంతిగా, సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఆ ఆవుల మధ్య ఒక మంచి మనసున్న సాధువైన ఆవు ఉండేది. ఆ ఆవుకి ఒక చిన్న దూడ కూడా ఉండేది. ఆ దూడే ఆ ఆవుకి ప్రపంచమంతా. కాని ఆ గ్రామానికి ఆనుకుని పక్కనే ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎత్తైన చెట్లు, దట్టమైన పొదలు, అనేక రకాల జంతువులు జీవిస్తూ ఉండేవి. కాని అదే అడవిలో అందరినీ భయపెట్టే ఒక భయంకరమైన పులి కూడా ఉండేది. ఆ పులి చాలా క్రూరంగా ఆకలివేస్తే కనిపించిన జంతువును వేటాడకుండా ఉండేది కాదు. రోజూ తన ఆహారం కోసం అడవిలో తిరుగుతూ జంతువులను వేటాడుతూ ఉండేది. అలాంటి అడవిలోకి ఆ ఆవు తన దూడ కోసం ప్రతిరోజూ పచ్చని గడ్డి వెతుక్కుంటూ అడవివైపు వెళ్లాల్సి వచ్చేది. ఆ రోజు కూడా అలాగే ఆవు పచ్చగడ్డి కోసం అడవిలోకి వెళ్ళింది. ఆవు గడ్డి తింటున్నప్పుడు అక్కడికి ఆ ఆకలితో ఉన్న పులి వచ్చింది. ఒక్కసారిగా పులి ఆవును చూసి దానిమీదకు దూకింది. ఆవు వెంటనే తప్పించుకొని పరిగెత్తింది. ఆ పులి కూడా ఆవుని వదలకుండా దాని వెనకే పరిగెత్తింది. ఆ ఆకు పులి దగ్గర నుంచి తప్పించుకోవాలని చాలాసేపు పరిగెత్తుతూనే ఉండిద్ది. కాని ఆ పులి వదలకుండా ఆ ఆవు వెనకే వస్తూ ఉంది. ఆ ఆవు చాలాసేపు పరిగెత్తిన తర్వాత అనుకోకుండా కొండల మధ్యలోకి వెళ్ళింది. సడన్గా ఆగి చూడగానే అక్కడ దారి లేదు. ఇంకెంత దూరం నా దగ్గర నుంచి తప్పించుకుంటూ పరిగెడతావు? ఇక నీకు దారి లేదు. ఈరోజు నా ఆకలి తీరబోతుంది. ఓ మృగరాజా, దయచేసి నన్నిప్పుడే తినకండి. నాకొక చిన్న దూడ ఉంది. అది నాకోసం ఎదురుచూస్తూ ఉండిద్ది. ఆకలితో నన్నే తలుచుకుంటూ ఉంటుంది. నేను దానికి పాలివ్వాలి. అది నాపైనే బ్రతుకుతుంది. దయచేసి నన్నిప్పుడు వదిలేయండి. నేను నా దూడకు పాలిచ్చి మళ్ళీ తప్పకుండా మీ దగ్గరికే తిరిగి వచ్చేస్తాను. నువ్వు తిరిగి వస్తావా? నమ్మకం లేదు. నేను తప్పకుండా తిరిగి వస్తాను మృగరాజా. నా ప్రాణాల కంటే నాకు నా దూడ ముఖ్యం. అది నన్నే నమ్ముకుని ఎదురుచూస్తోంది. తల్లిమాట ఎప్పుడూ అబద్ధం కాదు. ఈ అడవిలోనే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడైనా తల్లి ఇచ్చిన మాట ఎప్పుడూ నిలబెట్టుకుంటుంది. నా మాటమీద నమ్మకం ఉంచండి. మీ ముందు నేను మాట ఇస్తున్నాను. నా దూడకు పాలిచ్చి తప్పకుండా మళ్ళీ మీ దగ్గరికే తిరిగి వస్తాను. సరే, నీ నిజాయితీ చూద్దాం. నీ మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నీ మాటల్లో అబద్ధం ఉంటే ఈ అడవే నీకు సాక్ష్యమవుతుంది. వెళ్ళు, నీ దూడకు పాలిచ్చిరా. కాని గుర్తుపెట్టుకో, తిరిగి రాకపోతే నీ పిల్లతో సహా నిన్ను నేనే వేటాడతాను. పులి ఆవు వెళ్లడానికి ఒప్పుకొనిది. ఇక ఆవు తన ఇంటికి చేరుకొని ఆ చిన్న దూడకి పాలిచ్చింది. ఆ చిన్న దూడ పాలు తాగుతూ తాగుతూ వాళ్ల అమ్మ వైపు చూసింది. వాళ్ల అమ్మ చాలా బాధగా దిగులుగా ఉండి కంట్లో నుండి నీళ్లు కారడం చూసి ఆ చిన్న దూడ అడిగింది. అమ్మా, ఎందుకు నువ్వేడుస్తున్నావు? బిడ్డా, అమ్మ కొంచెం బాధలో ఉంది. కాని ఈ బాధ నిన్ను వదిలేయడానికి కాదు. నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా అమ్మా? నన్ను ఒంటరిగా వదిలేస్తావా? చూడు బిడ్డా, అమ్మకి కొంచెం ముఖ్యమైన పని ఉంది. అమ్మ తిరిగి వచ్చే వరకు నువ్వు బలంగా ఉండాలి. నేను ఎలా ఉండాలి అమ్మా? నువ్వు లేకుండా నాకు భయం. రోజూ సరిగ్గా మేత తినాలి. అల్లరి చెయ్యకూడదు. ఎవరితోనూ గొడవపడకూడదు. మన ఆవులను మేపే రామయ్యమామ మాట వినాలి. అతను చెప్పింది వినకపోతే అమ్మకి చాలా బాధ అవుతుంది. రామయ్యమామ మాట తప్పకుండా వింటానమ్మా. ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు బిడ్డా. ఏం జరిగినా నిజం చెప్పాలి.
నిజం చెప్పే బిడ్డ ఎప్పుడూ ఓడిపోదు. నేను అబద్ధం చెప్పనమ్మా, నిజమే చెప్తాను. ధైర్యంగా ఉండాలి బిడ్డా. అమ్మ దూరంలో ఉన్నా నీ గుండెలోనే ఉంటుంది. నువ్వు బలంగా ఉంటే అమ్మకి అదే ఆనందం. నేను ధైర్యంగా ఉంటానమ్మా. నువ్వు తప్పకుండా తిరిగి రావాలి. తప్పకుండా బిడ్డా, అమ్మ మాట నిలబెట్టుకుంటుంది. నువ్వు ఎదురుచూస్తూ ఉండకుండా జాగ్రత్తగా ఉండు. తన బిడ్డకు జాగ్రత్తలన్నీ చెప్పి చాలా బాధతో తిరిగి మళ్లీ అడవిలోకి వెళ్ళింది, తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి. కాని అడవిలో పులి ఏమో ఈ ఆవు ఇంకా రాలేదు అని చాలా కోపంగా ఎదురుచూస్తూ ఉంది. ఇంతసేపైపోయింది, ఇంకా రాలేదు. నాకు తెలుసు ఆ ఆవు ఇక తిరిగి రాదు. ఇప్పుడు దాని బిడ్డను వేటాడకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. ఆ పులి ఆవు తిరిగి రావడం చూసి ఆశ్చర్యపోయి, నిజంగా తిరిగి వచ్చావా? అవును మృగరాజా, మీకు ఇచ్చిన మాట కోసం వచ్చాను. నీకు తెలుసా నువ్వు వస్తే నీ ప్రాణం పోతుందని? తెలుసు మృగరాజా, కాని మాట నిలబెట్టుకోవడమే ప్రాణం కన్నా గొప్పది. అయినా నీ బిడ్డను వదిలేసి ఎలా వచ్చావు? నా బిడ్డకే నేర్పాను మృగరాజా, నిజం ఎప్పుడూ గెలుస్తుందని. నీలా నిజాయితీ ఉన్నవాళ్లను నేనెలా తినగలను? నువ్వు వెళ్ళిపో, నీ బిడ్డ దగ్గరికి తిరిగి వెళ్ళు. మీ దయను జీవితాంతం మరిచిపోను మృగరాజా. ఆవు యొక్క నిజాయితీని చూసి పులి ఆవును వదిలేసింది. సంతోషంతో నిండిన ఆవు తిరిగి తన దూడ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇదే నిజాయితీ యొక్క విజయం. సో ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే, మాట ఇచ్చినవాడు ఎంత కష్టం వచ్చినా ఆ మాటను నిలబెట్టుకోవాలి. నిజాయితీ ఎంత కఠినమైన మనసునైనా మార్చగల శక్తి కలిగి ఉంటుంది. తల్లి ప్రేమ ఎలాంటి ప్రమాదాన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటుంది. మాటకు విలువ ఇచ్చేవాడు ఎప్పుడూ నిజంగా గొప్పవాడే. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం.